వరంగల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పిన కార్యక్రమాలు ఏటిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసి ఈనాడు ఈ వరంగల్ పట్టణాన్ని ఇంతకుముందే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అద్భుతంగా వరదల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ జిల్లాకి అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణానికి ఇవ్వటం జరిగింది. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కాళోజీ నారాయణరావు గారి ఆడిటోరియాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆడిటోరియాన్ని 2014లో అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి వారికి లేదు. వారు నివసించడానికి అద్భుతమైన బిల్డింగ్ కట్టడానికి అయితే డబ్బులుంటాయి. వారు కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి లక్షలాది కోట్లు డబ్బులు వస్తాయి. కానీ ఒక ప్రముఖ కవి, ఈ పట్టణ వాస్తవ్యుడు కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఆనాటి ప్రభుత్వానికి లేదు. మొన్న జూన్ నెలలో వరంగల్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ సూచించారు, ఎట్టి పరిస్థితిలో ఎంత డబ్బైనా పర్వాలేదు ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పారు. ఆ దిశలో సుమారు 95 కోట్లు ఖర్చు పెట్టి 1,77,000 చదరపు అడుగులతో అన్ని అంగులతో అద్భుతంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. అదే రకంగా వరంగల్ మాస్టర్ ప్లాను గడిచిన 30 సంవత్సరాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో నివసించే ప్రజలకి వారి కలలానే మిగిలింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఇంతకు ముందే వరంగల్ మాస్టర్ ప్లానుని శాంక్షన్ చేసి రిలీజ్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది సుమారు 1805 చదరపు కిలోమీటర్లతో అన్ని అంగులతో ఆర్భాటంగా ఈ వరంగల్ పట్టణానికి అన్ని వసతులు వచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు 45 కిలోమీటర్లు ఉంది. ఈ 45 కిలోమీటర్లకి 572 కోట్ల అవసరం ఉంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట, తిమ్మాపూర్, ఎన్మాముల, పైడిపల్లి కలుపుతూ నిర్మిస్తారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుని 3 విడతల్లో కంప్లీట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే రకంగా భద్రకాళి ఆలయానికి 30 కోట్లు శాంక్షన్ చేసి అద్భుతంగా భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్ని ఈ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దనుంది. వివిధ నిధుల నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి 5,213 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. దీంట్లో 4,170 కోట్లు
4170 కోట్లు డ్రైనేజ్కి, 205 కోట్లు ఎయిర్పోర్టు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఈ ప్రాంత ప్రజలే కాదు, అటు నిజామాబాద్, అటు కరీంనగర్ ప్రాంత ప్రజలకు కూడా ఈ ఎయిర్పోర్టు చిరకాల వాంఛ. ఈ చిరకాల వాంఛనే ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభించుకోబోతున్నాం. కాకతీయ మెగా టెక్స్టైల్కి 161 కోట్లు అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. అదే రకంగా 157 కోట్లతో కాకతీయ టెక్స్టైల్లో వరద నీరు వస్తుంటే దాన్ని నివారించడానికి దాన్ని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 74 కోట్ల అంచనాతో అధునాతనమైన ఆర్టీసీ బస్ స్టాండ్ని నిర్మించుకుంటున్నాం. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. సుమారు 230 కోట్లతో అనేక మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఇంతకుముందే జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో కూడా 26 కోట్ల రూపాయలతో డివిజనల్ స్థాయి కార్యాలయ సముదాయాలని అన్ని ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ సముదాయాన్ని కూడా నిర్మించుకోబోతున్నాం. ఇంతకుముందు సురేఖక్క అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు నేను వింటుండేవాడిని, గుడి, చర్చి, మసీదుకి నాకు 3 కోట్లు కావాలని గట్టిగా పట్టుబట్టేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 3 కోట్లు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలా అనేక కార్యక్రమాలు వరంగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలలో తీర్చిదిద్దే విధంగా అద్భుతంగా హైదరాబాద్తో సమానంగా వరంగల్ జిల్లాని నిర్మించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.